హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత ఒక గేమింగ్ వీడియోతో వస్తున్నా. అది ఏందో తెలుసా? ఫ్రీ ఫైర్ మాత్రం కాదులేండి, స్టంబుల్ గైస్ అయితే ఆడదాం. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను నేను నిజంగా. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూద్దాము. ఓకే, స్టార్ట్ అవుతుంది ఇంకా. అప్డేటా? ఓకే, అప్డేట్ ఏందో చేద్దాం అన్నమాట. యాప్ స్టోర్లోకి అయితే వచ్చేసాం. ఓకే, అప్డేట్ స్టంబుల్ గైస్ అప్డేట్ కొట్టేసాం. కొట్టేసా. ఓకే, ఇంకా ఇది ఇన్స్టాల్ అయ్యే కొంచెం లేట్ అవుతుంది. ఓకే, గేమ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ కొట్టేద్దాం. ఓకే, గేమ్ ఓపెన్ అవుతుంది. నెట్ అందట్లేదు, అందుకే కొంచెం లేట్ వస్తుంది. వచ్చేసింది గేమ్. ఏంది గైస్, కొత్త కొత్త అంతా మార్చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా ఫుట్బాల్ థీమ్లో ఉంది. ఇంకా ఏందో చాలా ఉన్నాయి. ఇదేంది న్యూసా? ఏందో అక్కర్లేదండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంది క్యారెక్టర్సా? నేను ఎలా మార్చాలి? ఇది ఫిష్ నా దగ్గర ఉంది. ఓకే, ఇంకా ఏమేమి మార్చాలి? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే అన్ని లాక్లో ఉన్నాయి, నా దగ్గర లేవు కాబట్టి. ఇప్పుడు నేను మార్చాలంటే ఏం చేయాలి? ఏంది గైస్ అన్ని యాడ్లు చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఏం కొట్టాలి నేను? నాకు అర్థం కావట్లే. ఇదేంది స్టార్ట్ సైజ్ ఏందో నాకు అర్థమే కావట్లేదు. అయ్యో గైస్, చాలా మారిపోయాయి, అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం కొట్టాలి నేను? ఇక్కడ ఏందో ఇది ఉంది, ర్యాంక్. ఇదేంది ర్యాంక్? నాకు అర్థం కావట్లా. షాప్ ఇక్కడ ఏందో ఉంది. ఓకే, ఫ్రీనే. ఒకసారి కొట్టి చూద్దాం. ఇందో స్పిన్ అవుతుంది. ఓకే, స్పిన్ ఏందో ఏం తగులుతుంది? లెజెండరీ క్యారెక్టర్, లెజెండరీ. జస్ట్ మిస్ గైస్, ఈవెంట్ 150 కాయిన్స్ తగిలాయి. వీడియోనా? వీడియో చూడాలంటే ఇప్పుడు అంత టైం లేదండి మనకి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. డైమండ్స్ పెట్టి కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇగోండి, ఇంకా ఎత్తుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇగోండి ఫ్లాగ్, ఇగోండి ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది. 300 కాయిన్స్. ఇవేంటి విజిల్స్? అర్థం కావట్లేదు నాకేంటో. విజిల్స్ ఉన్నాయి ఇక్కడ. విజిల్స్ దేంతో కొనుక్కోవచ్చా? ఎలా వచ్చేది విజిల్స్? నా దగ్గర 0 ఉన్నాయి. ఓకే, బ్యాగ్ వద్దాం. ఇదేందో పాస్ ఉంది ఇక్కడ, ఇదేందో చూద్దాం. కొత్త పాస్ వచ్చింది. అంటే మనకి ఫ్రీ ఫైర్ ఎలర్ట్ పాస్ ఎలాగో దీంట్లో జస్ట్ పాస్ అంతే, ఏం లేవులేండి. మనం చూసేయండి. ఏంటి కొత్త న్యూ ఏంటో ఓపెన్ అవుతున్నాయి కొన్ని. ఇవేంటో కొత్త కొత్త గేమ్స్ అనమాట. ట్రై చేద్దామా ఇవేంటో? ఇదేంది కనిపించట్లేదా? ఇవి ఆడితే వస్తాయి. చూద్దామా, మ్యాచ్ ఆడి చూద్దాం అన్ని. మన క్యారెక్టర్ చూడండి, ముసిలి తాత. థోర్ వాళ్ళ నాన్నలాగా ఉన్నట్లుంది కదా. ఓకే, ఇంకా మ్యాచ్ అయితే లోడింగ్ పడింది. ఓకే, స్టార్ట్. తిరుగుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం రండి. ఫస్ట్ రౌండ్లో అయితే నెట్ అన్నట్లేదు గైస్. ఫుట్బాల్ ఏదో ఫుట్బాల్ థీమ్ మీద వచ్చింది. ఇదిగోండి, నేను బ్లూ కలర్ టీం తరపు నుంచి ఆడుతున్నా. ఓకే, గోల్ అంటే మేము పండించుకోకూడదా బ్లూ దాంట్లో? ఓకే, ఇప్పుడు అర్థమైంది. గుద్దు బాబా, గుద్దాడు ఆడాడు. ఒక్కటే తన్నుకే వెళ్ళిపోయింది గైస్ గోల్కి. వాళ్ళ పక్కన ఎవడో రెడ్ కలర్ గుద్దాడు. ఇప్పుడు నేను గుద్దుతా మిడిల్ నేనే. ఓకే, గుద్దు. ఎక్కడ పోయింది బాల్? ఇక్కడే ఉంది ఇంకా. త్వరగా. అయ్యో, మా పక్కకు గుద్దుతున్నారు. రెడ్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఇదేంది? కింద 3 వచ్చాయి గైస్. ఓ గుద్దు గుద్దు గుద్దు. నన్ను ఎవరో గుద్దారు గైస్, నన్నే ఎవరో గుద్దారు. నాది ఇది ఒకటి అయిపోయింది. ఓకే, ఇంకొక రౌండ్ స్టార్ట్ అయింది. ఈసారి నేను గోల్ కీపర్ ఉంటా. మనోడు గోల్ కీపర్ వచ్చాడు. ఓకే, ఇది అదంతా గుద్దొచ్చా మనం? ఇప్పుడు ఏందో లిక్విడ్ తీసుకోండి దాంతో. ఓకే, నాకు అర్థం కావట్లా లిక్విడ్. ఓకే, గోల్ పడని అనరా, గోల్ పడిని అనరా. జస్ట్ మిస్. ఇంత ముందర పడేది. ఆపండ్రా గోల్. ఓకే, దగ్గరికి వెళ్ళింది. సరే మేము గెలిచాలి. నేను గుద్దుతాలేండి. ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎన్నికి వెళ్తుంది. మన వాళ్ళు ఆపుతున్నారు, అయినా వాళ్ళు గుద్దుతున్నారు గైస్. ఇంకా అయిపోయింది, వాళ్ళే గెలుస్తారు. జస్ట్ మిస్, తప్పించుకుంది. మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఆడాలి నాకు ఇంకా తెలియదు. చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ గేమ్ నాది నిజంగా. గుద్దు. నాకు ఇది వాడేకి రావట్లా. గుద్దు రోంత జస్ట్ మిస్ గైస్. ఇంకా రోంత పోయింటే ఒక పాయింట్ వచ్చేది మాకి. ఇక్కడ పైన సెకండ్స్ ఎంతో పడింది, అయిపోయాక వచ్చింది. 3, 2, 1 అయిపోయింది.
టైం అవుటా? ఓ మేము ఓడిపోయాము ఈ మ్యాచ్లో. వాళ్ళు రెడ్ టీం వాళ్ళే గెలిచారు. ఇదిగోండి వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఇక్కడ చూడండి వాని ఎమోట్ ఎంత బాగుందో. ఓకే, నెక్స్ట్ టైం నేను గెలిచక ట్రై చేస్తా. చాలా రోజుల తర్వాత ఆడుతున్నా కాబట్టి నాకేం తెలీదు. ఓకే, ఇంకొకటి స్టార్ట్ చేద్దాము. ఈసారి మేమేమన్నా గెలిచక ట్రై చేస్తా. నాకు ఇప్పుడు కొంచెం కొంచెం తెలిసింది ఎలా ఆడాలో. ఓకే, లోడింగ్. ఈసారి అదే వస్తుంది. ఈసారి ఖచ్చితంగా బాగా ఆడతా. ఓకే, 5G అని ఉందాడ. ఐ థింక్ SG 5G అదొకటి. ఈసారి నేను రెడ్ టీమ్. ఓకే, నేనే మైడిల్. కొట్టుకొట్టి ఇదేందో తీసుకుందాం అనుకుంటే చిక్కలేదు. చిక్కింది ఇప్పుడు. ఏంది కాదు అంతెత్తి కొట్టాను నన్ను. ఈ కింది దున్లా ఈ పవర్తో గుద్దొచ్చు అనమాట మన ఆపోనెంట్స్ని. ఎప్పుడు అర్థమైంది. నేను నీ గుద్దా ఇప్పుడే. ఓకే, బాల్ని టచ్ చేస్తే ఎగుడుతున్నానా నేను, వాళ్ళు గుద్దితే ఎగుడుతున్నాను, నాకు అర్థం కావట్లా. ఓకే, 1 పాయింట్. జస్ట్ మిస్ గైస్, కొంచెంలో మిస్ అయిపోయింది. ఈసారి వస్తుందిలేండి మనకి పాయింట్. ఏంది కొంచెం 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 ఇంకొంచెం. 1 పాయింట్ గైస్, గోల్. నాకైతే 1 పాయింట్ వచ్చింది. నేను వెనకలు ఉన్న గోల్ కీపర్ ఉంటా ఇప్పుడు నేను. ఫస్ట్ చికెన్ నా దగ్గరికి వచ్చింది, నేను ఆపేసా. ఇది తీసుకుందాం. ఓకే, గోల్. వా, ఎవర్రా వాడు, ఒకటే తనకే గోల్ కొట్టేశాడు. ఓకే, నేను మళ్ళీ మిడిల్ వచ్చేసా. ఈసారి నేను వచ్చేసాను. గుద్దండి బ్రో, ఏ బ్రో. ఈసారి మాకే పని రావాలి. ఓకే, గుద్దుదాం. అయ్యో జస్ట్ మిస్. ఇప్పుడు తప్పించుకుంది. ఏంది గైస్, మాకు గుద్దకు రావట్లేదా లేకపోతే అది పడట్లేదా? ఓకే, ఇంక గుద్దు. ఓ మై గాడ్, వాళ్ళైతే చాలా పవర్ఫుల్గా గుద్దుతున్నారు. పడకూడదు గోల్. ఓకే ఓకే ఓకే, అబ్బా జస్ట్ మిస్. తప్పించుకుందాం మనం కూడా. ఇంకెళ్ళి గుద్దుదాం. అబ్బా మనోడు వాడిని గుద్దాడు, బ్లూ టీమ్ అని. నాకు ఇది వచ్చింది, నేను గుద్దుతా. అయ్యో తప్పించుకున్నాడు వాడు, జస్ట్ మిస్. ఓకే, అంతా గుంపులుగా ఉన్నాము. ఈసారి మాకే పాయింట్ రావాలనుకుంటున్నాను. టైం అయిపోకొచ్చింది. సెకండ్ గోల్ కొట్టేసాము. ఇంకా 10 సెకండ్స్ ఉంది. ఇంకా వాళ్ళు కొట్టాలి 10 సెకండ్స్ లోపల, అప్పుడు స్కోర్ ఈక్వల్ అవుతుంది. వాడేవాడు గైస్ అలా గుద్దాడు. ఓకే, ఇప్పుడు నేను గోల్ కీపర్ ఉంటా. ఈసారి నా దగ్గర రా నేను. ఓకే, బాల్ అక్కడికి వెళ్ళింది, నేను వెళ్ళా. వెనకెళ్తుంది. విన్నర్ మేమే. విన్నర్స్. రెడ్ టీమ్ విన్ అయిపోయింది. నేను ఎక్కడున్నాను కనిపెట్టండి. ఎమోట్ ఇక్కడ వేస్తున్నా. విన్ అయిపోయాం. బ్యాగ్ వచ్చాం. ఇవేంటో 20 విజిల్స్, ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చాయి. ఏంటి? ఓకే, గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇదేందో క్యారెక్టర్ తగిలింది. క్యారెక్టర్ కాదా ఏంటో, క్యారెక్టర్ కార్డ్స్ ఏంటో తగిలాయి. ఓకే, ఇదైతే బాగానే ఉందన్నమాట. అందుకే ఇంకొకసారి ఆడదాం. నాకు చాలా నచ్చింది గైస్ ఇది గేమ్. ఏందో వేరే లెవెల్ గైస్. ఆ టైం అవుట్ ఇచ్చి బాగుందన్నమాట రియల్ ఫుట్బాల్లో. నాకు ఈ రియల్ ఫుట్బాల్ పాయింట్స్ తెలియదు, అంటే ఎలా ఆడాలో పాయింట్స్ ఇవేంటివి తెలియవు అనమాట. ఇంకా ఇలా సెల్లులో చూసినవి మాత్రమే. ఓకే, ఈసారి నేను రెడ్ టీమ్ మెయిన్. ఓకే, గుద్దాం. అక్కడ ఈసారి మనకే గుద్దు బ్రో కొంచెం బాగా గుద్దుతూనే ఉన్నారు ఈ బ్లూ టీం వాళ్ళు. నేను తీసుకుంటుంది. అబ్బా వాడెవడో చూడండి, దొంగోడు తీసుకుండు. రే బ్రో, సూపర్ బ్రో, నువ్వు ఆపే గోల్, వెరీ గుడ్. నేను గోల్ కీపర్ ఉంటా, మీరు వెళ్ళండి. ఇంకా బాల్ దూరంగా ఉంది. ఓకే, దగ్గరకు వస్తుంది, మిడిల్లో ఉంది ఇప్పుడైతే. ఓకే, మా దగ్గరికి రాకూడదు. మన వాళ్ళు అయితే ఎగరేస్తున్నారు బాల్ని. మనం వెళ్ళి సహాయం చేద్దాం. గుద్దు బ్రో, గుద్దు. అయ్యో వెనక్కి రాకూడదు. అయ్యప్పా, ఏంది ఫ్రీజ్ అయిపోతుంది బాల్. ఓ మై గాడ్, ఓవర్లేరు అక్కడ. గోల్ పడకూడదు. నేను వచ్చి ఆపుతున్నా. ఓకే బ్రో, ఎవర్రా నువ్వు? ఎర్రి ఫ్రూట్. మావాడే తిక్కలోడు గైస్, గోల్ వేసాడు. తిక్కలోడు ఎవడు, ఎర్రి ఫ్రూట్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి గుద్ద. అబ్బా, ఏమన్నా కొట్టాడు వాడు నన్ను. ఓకే, ఇంకొంచెం బ్రో, గుద్దలేదు వాడు, నేను గుద్దుతా చూడు. రొనాల్డో లాగైతే గోల్ వేసేసాం, అందుకే ప్రమోషన్ వచ్చింది. మిడిల్ బ్లాకర్, సారీ వాలీబాల్ ఆడి మిడిల్ బ్లాకర్ అని అలవాటు అయిపోయింది. సారీ, ఇది ఫుట్బాల్. ఓకే, మిడిల్. ఏంది బ్రో, కొంచెం వెనక్కి బ్రో. నేను వచ్చి అబ్బా మనోడు ఎవడో భారీ గుద్దాడు. ఓకే, అక్కడ వాళ్ళ గోల్ దగ్గరికి వెళ్ళిపోయింది. 14 సెకండ్స్ ఉన్నాయి ఇంకా.
వాళ్ళు 14 సెకండ్స్లో ఒక గోల్ వేయాలి, అది మేము వేయకూడదు. ఓకే బ్రో గుద్దు కొంచెం కొంచెం, కానీ ఇంకొంచెం బ్రో అయిపోతుంది. చాలా గుద్దేశాము, అందుకే కొంచెం సైడ్కి వెళ్ళింది. ఓకే నేను వెనకుంటా. బ్రో 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 రానివ్వకండి ఇక్కడ. అయ్యో టైమ్ అవుట్. ఏ విన్నర్, సెకండ్ టైం ఛాంపియన్స్, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అయిపోయాము. సేమ్ ప్లేస్లో ఎమౌంట్ వేస్తున్నా. వీడు ఎమౌంట్ చూసారా, వీడు ఆ పక్కనోడు బాగా వేస్తున్నాడు కదా. ఓకే బ్యాక్ వచ్చేసాం. మళ్ళీ 40 విజిల్స్, 1 గిఫ్ట్ బాక్స్ వచ్చింది. ఓకే గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఇదేంటో క్యారెక్టర్వి తగిలే అనమాట టోకన్స్. ఓకే బాగానే ఉందన్నమాట ఇది కూడా. ఇదేందో ఉందన్నమాట, నాకేంటో ఇవన్నీ అర్థం కావట్లేదు. ఓకే ఇంకొకటి ఉంది, ఇది కూడా నాకేం అర్థం కావట్లా. సైడ్లో ఇవేంటో ఉన్నాయో వద్దులేండి. ఓకే ఈ సెకండ్ ఇది అయితే ఆడదాం. నాకైతే ఈ క్యారెక్టర్ అంత బాగా లేదనిపిస్తుంది. ఓకే ఇప్పుడైతే మారుదాం. ఏందిగా సిన్నీకి వచ్చాయి క్లైంబ్లు ఇవన్నీ, ఏం కొట్టాలి కూడా నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోండి సైడ్లో చూడండి, ఏం కొట్టే కూడా రావట్లా. ఓకే ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు ఎలా మార్చాలి నేను క్యారెక్టర్ని? ఇవేంటివి ఫిస్ట్, నా దగ్గర ఇది ఒకటే ఉంది ఫిస్ట్ అది. ఓకే క్యారెక్టర్స్ ఎక్కడ మార్చాలి అని తెలుసా? ఇదేంటి ఎమోట్స్ నా దగ్గర లేవు కదా. ఓకే ఇక్కడ ఉంది క్యారెక్టర్ మార్చేది. ఆ క్యారెక్టర్ బాగుంది దీనిలో, చూద్దాం. ఇవన్నీ నా దగ్గర లేవు, లాక్లో ఉన్నాయి. ఇవైతే ఉన్నాయి నా దగ్గర కొన్ని. చాలా రోజుల తర్వాత ఆడుతున్నా, చాలా మార్చేసాను నేను అప్పుడు చూసినప్పటికి ఇప్పటికి. ఓకే ఏం క్యారెక్టర్ పెట్టుకుందాం? ఓకే గైస్ నాకేం అర్థం కావట్లేదు ఏం పెట్టుకోలే. ఇది బాగుందా? వెనకలు చినిగిపోయినట్టుంది. పేపర్ మ్యాన్, ఇంకా ఇదేందో, తర్వాత ఈడు ఫ్రెంచ్ ఫ్రైజ్ వాడు, తర్వాత రావట్లేదు ఏంది కొట్టినది, ఇది కొట్టినా రావట్లా. ఇప్పుడు వచ్చిందా? ఇటు చూడండి ఎంత బాగున్నాడు. ఇటు పెట్టుకుందాం. వెనకాల గిటార్ కూడా ఉంది. ఆహా ఎమోట్స్లో అయితే ఏం పెడదాం? ఇది బాగుందా? పిపి ఇది బాగుందా? ఇదేంటివి గిఫ్ట్స్ పడుతున్నాయి, గిఫ్ట్స్ పైనుంచి. ఇది వద్దులేండి, ఇంకా ఇదే ఉన్నిలేండి. ఇంకెనకలు ఇవేంటివి నడిచేటప్పుడు వెనకలు పడేటివి. ఇదేంటి థోర్ హ్యామర్ లాగా ఉంది. ఓకే ఇదైతే ఫుట్బాల్ థీమ్లో ఉంది, ఇది పెట్టుకుందాం అనమాట. ఇప్పుడు ఏందో ఫుట్బాల్ ఈవెంట్ నడుస్తుంది కదా, అందుకు మంకీ మ్యాన్ అయితే ఇప్పుడు పెట్టేసుకున్నా. ఓకే సెకండ్ ఇదైతే ఆడి చూద్దాము. ఓకే ప్లే. ఈడు బాగున్నాడు కదా, అద్దాలు మంచి పెట్టాడు, వెనకాల గిటార్ ఉంది, మంచి బట్టలు వేసాడు, లోపల లాకెట్ ఉంది. లోడింగ్ మ్యాచ్ ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాము. నేను ఈ మ్యాప్స్కి నేను మా అక్క అప్పుడు ఆడేటప్పుడు అంటే మేమే పేర్లు పెట్టుకుంటాం అనమాట. ఈ మ్యాప్ని ఏమన్నా అంటారు. ఓకే ఈ మ్యాప్ పేరు అయితే బిల్డింగ్ బ్లాక్స్ అయితే మేము పేరు పెట్టినాము. ఇది అయితే ఇది కాదు, మేము పెట్టిండే పేర్లు అయితే ఇంకా నేను ప్రతి మ్యాప్ నేను పిలుస్తుంటా. ఓకే ఇదైతే బిల్డింగ్ బ్లాక్స్ ఇవేంటో వచ్చాయి. ఇక్కడ ఏందో నాకు కింద పర్పుల్ కలర్లో ఉందన్నమాట, గొండి అక్కడ పక్కన పడినట్ల. ఇదేందో నాకు అర్థం కావట్లా, ఎలా వేయాలి? మేము ముగ్గురు టీమ్మేట్స్, అది కాకుండా గ్రీన్ కలర్ పేర్లు పడిన ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్ సైడ్ ఉన్నారు చూడండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఇది ఏందో చేశాను నేను ఇరకపోయా గైస్. ఎట్లా ఇది బయట నుంచి కింద పడిపోయా, చచ్చిపోయా నేను. ఇంకా మా వాళ్ళకి గెలిపేయాలి. ఇంకోండి ఈడెవడో మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు. బ్రో దాని దగ్గరికి వెళ్ళకు. ఇంకా నేను వచ్చేసాను గైస్. నేను ఎలా బతికాను నాకే తెలియట్లేదు బ్రో. బతికాను బ్రో నేను. ఇది పర్పుల్ కలర్ ఇంకోసారి నాకు అర్థం కాలేదు ఎట్లా యూజ్ చేయాలి అని. ఓకే విన్ అయిపోయాం మేమైతే, అంటే మా టీం అంతా విన్ అయిపోయింది గైస్. ఇంకొకసారి విన్ అయిపోయాం. ఇగ్గోండి అందరూ పడిపోయే. ఇంకా చాలా మంది ఉన్నారా? మా టీం ఒకటే కాదా? ఓకే మా టీం ఒకటే కాదనమాట, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఓడించి ఈసారి విన్ అయిపోతాం. సెకండ్ రౌండ్ కూడా సేమ్ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఈసారి ఖచ్చితంగా మేమే విన్ అవుతాం. ఇవ్వండి మేము ముగ్గురము, వాళ్ళు ముగ్గురు, ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అంటే 3 టీమ్స్ ఇప్పుడు ఉన్నాయి. 1 టీం గెలుస్తుంది అనుకుంటున్నా నేనైతే, అది మా టీమే అనుకుంటున్నా. ఇదేందో నాకు యూజ్ చేసేకి రాకుండా వేస్తూనే ఉన్నా, ఇది వస్తూనే నాకు అర్థం కావట్లేదు. నేను ఒకసారి యూజ్ చేస్తేనే నేను దాంట్లోకి అతుక్కపోయా. వాళ్ళు అంటే మన ఆపోనెంట్స్ కూడా సేమ్ అలాగే ఇరుక్కుపోతారేమో, చూద్దాం. ఓకే వేసా.
ఎవరైనా ఎరుక్కుంటారా? ఎవరు లేదు. ఓకే, బాగా ఆడదాం. ఇక్కడ ఒకటి పాల్గొడదాం. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా బాగానే ఆడుతున్నారు. నేను అప్పుడు ఒకసారి చచ్చిపోయా, ఎలా బతికాను నాకు అర్థం కావట్లేదు, ఎలా బతికాను. ఓకే, వీళ్ళు కూడా వేస్తున్నారు ఇవన్నీ పర్పుల్. ఓకే బ్రో, జాగ్రత్త. ఇవి పగలగొడదాం. ఓకే, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎలా యూజ్ చేయాలో. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసింది ఈ పర్పుల్. ఓహో, విన్ అయిపోయాము మేము. ఇంకొక టీం ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఒక టీం అంతా ఎలిమినేట్ అయిపోయింది. ఆ టీం అది కొన్ని వాళ్ళ ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు, మేము 6 మంది ఉన్నాము. ఓకే, బాగానే ఉంది. మా టీం కూడా బాగా ఆడుతున్నారు. ఈసారి మా టీమే గెలుస్తుందని అనుకుంటున్నా. మళ్ళీ ఈసారి బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసింది. ఓకే, ఈసారి మా టీమే గెలిచాలనుకుంటున్నాను. బాగా ఆడుతున్నారు మా టీం కూడా. ఇదిగోండి. ఓకే, ఇంకా ఆడదాం. ఓ బాగుంది గైస్, బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టమ్ములు గైస్ మీరు ఆడండి. ఫ్రీ ఫైర్ కన్నా బాగుంది అనుకోవచ్చు. అంటే ఇది ఒక ఏజ్ గ్రూప్ వరకు మాత్రమే, అంటే చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. నేనైతే ఇలాంటివి ఏ గేమ్స్ అస్సలు ఆడకండి అని చెప్తా. బయటికి పోయి ఆడుకోండి, సమ్మర్ కదా, బాగా ఎంజాయ్ చేయండి. నేను ఉట్టిన కంటెంట్ కోసం ఇక్కడ గేమ్ ఆడుతున్నా. మీరైతే ఇలాంటి గేమ్స్ ఏం ఆడకండి, నేను ఉట్టిన కంటెంట్ కోసం ఆడుతున్నా. ఓకేనా? బ్రో జాగ్రత్త, మనమే గెలిచాలి ఈసారి. ఓకే, పైకి ఎక్కుదాం. నేనే టాప్ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు. కిందకి దుంకుదాం. ఇవేంటివి, జస్ట్ మిస్ గైస్. ఇక్కడ గ్రీన్ దానికి తగిలి వస్తుంది. ఈ పైన ఏంది 5, ఒకరు అవుట్ అయ్యారు 5. ఇక్కడ రైట్ సైడ్ ఎన్నో ఉంది. ఫస్ట్ ఈ బద్దలు కొడదాం. ఇదేం నాకు అర్థం కావట్లా. మా ఫ్రెండ్స్ మీద కూడా గ్రీన్ పళ్ళ వైట్ కలర్ నేమే పడింది, నా మీద కూడా వైట్ కలర్ నేమే పడింది. ఎందుకు? ఇది టీమ్ మ్యాచ్ కాదా ఇప్పుడు లాస్ట్ రౌండ్ అయితే? ఓహో, పెద్దదే పెట్టాడులేండి. లాస్ట్ రౌండ్ అయితే టీమ్స్ ఇది కాదంట, సింగిల్ అంట. మా టీమ్మేట్స్ ఉన్నారు ఇంకా. ఇప్పుడు దీన్ని ఎలా బద్దలు కొట్టలేరు? ఈడేడో బద్దలు కొట్టాడు, దాని లోపల దూరం. అబ్బా, ఎన్నో పెద్ద ట్విస్ట్ పెట్టాడుగా ఈడు. ఓకే, పైకి ఎగురు. ఇంకొంచెం పూర్తి ఎగిరేసాం. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఖచ్చితంగా వాడే గెలుస్తాడు అనుకుంటున్నా. నేను చాలా రోజుల తర్వాత ఆడుతున్నా. ఓకే, పడిపోయాను నేను కొంచెం. ఓ మై గాడ్, విన్ అయిపోయాను. విన్ అవనేమనుకుంటే ఇంతమందిలో ఇంత బాగా ఆడే వాళ్ళల్లో నేను విన్ అయిపోయాను. ఆర్ఆర్ గేమింగ్ వైటీ విన్నింగ్. ఓకే, విన్ అయిపోయా. అలాగే బ్యాక్ వచ్చేసాం. ఇది ఏంటో 10 విజిల్స్, ఒకటి గిఫ్ట్ వచ్చింది. ఓకే, ఓపెన్ చేద్దాం గిఫ్ట్. మళ్ళీ ఇదేందో వచ్చేసింది గైస్, ఈ టోకన్స్ అనమాట. నాకు ఈ టోకన్స్ తోనే వచ్చేస్తుంది మీ క్యారెక్టర్. ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఏందో ఉంది, ఇది కూడా ఆడి చూద్దాం. థర్డ్ అనమాట ఇది, దాని పక్కంది ఇప్పుడు ఆడినే దాని పక్కంది. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. మన మంకీ మ్యాన్ అయితే రెడీగా ఉన్నాడు మ్యాచ్లోకి వెళ్ళడానికి. ఓకే, బాగా రెడీ అయ్యాడు. ఇది క్యాట్ బాగా క్రియేట్ చేశారు. ఓకే, లోడింగ్. ఏ మ్యాచ్ వస్తుంది చూద్దాం ఈసారి కూడా. ఐఎమ్ వెయిటింగ్, ఏమొస్తుంది చూద్దాం. ఓకే, మళ్ళీ బిల్డింగ్ బ్లాక్స్ వచ్చింది గైస్. ఇంకా ఏం చేయాలి మనము ఈసారి కూడా గ్రూప్స్ అనుకుంటున్నా. ఇగోండి మేము చూడండి మోడల్స్ లాగా రెడీ అయిపోయాం. ఇక్కడ చూడండి ఒక్కొక్కడ మోడల్ లాగా ఉన్నాము. ఇక్కడి నేను కూడా మోడల్ అయిపోయా. మోడల్ సూపర్ మోడల్ లాగా ఉన్నా. నా దగ్గర అయితే ఇది గుద్దేది ఉందన్నమాట, అందుకు దగ్గరికి వస్తే గుద్దేస్తా ఉంటుంది. ఇది ఏందో రౌండ్ వైట్ కలర్ బాల్ తీసుకున్నా, మొత్తం కింద పడుతూనే ఉన్నాను గాయస్. ఇదేంది వైట్ కలర్ బాల్? ఇది నాకు తెలియదు. అబ్బా, మనోడే గుద్దుతాడు రే తెక్కలోడా. ఓ సారీ, నేను ఇంత ముందర వాడిని గుద్దా, అందుకు రివెంజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు నా మీద. సారీ బ్రోను. ఇంకా నీ మీద నా మీద ఇంకా పొగలు లేవు నీకి నాకి. ఇదేంది వైట్, ఇది నాకు అర్థం కాలా బ్రో. సారీ, ఇంకా పొగలన్నీ మర్చిపోయి గెలుద్దాం ఈసారి. ఒకటే రౌండే అనుకుంటున్నా. రే పడిపోతున్నాను. అబ్బా, జస్ట్ మిస్ గైస్. ఓకే, పైకి ఎక్కుదాం. అయ్యో ఎక్కలేదు. ఈ బద్దలు కొడదాం. దగ్గరికి వస్తే గుద్దుదాం. అబ్బా, పడింది షాట్. ఇవేంటివి గైస్ నాకు దీనిలో ఆడికి రాదే నీట్గా. అయ్యో కింద పడిపోయాను. ఓ మై గాడ్, అయినా విన్ అయిపోయా. ఎలా గైస్? నాకు అర్థం కావట్లే ఎలా విన్ అయిపోయాను.
మా టీమ్మేట్స్ ఉన్నారు కాబట్టి ఇంకా అందుకు ఈడెవడో చూడండి నా పక్కనోడు డస్ట్బిన్ లో పనుకొని ఎంబడి వస్తుండు. హాహా. మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. 10 విజిల్స్, అలాగే ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చింది, 2 గిఫ్ట్స్ బాక్స్. ఈడోడు ముసలి తాత వచ్చాడు. ఓకే, ఇంకో దాంట్లో ఇదేంది 2 ట్రోఫీలా, ఆర్సీబీని రిఫరెన్స్ చేస్తుందా? ఓకే, ఇదేందో 2 ట్రోఫీలు ఇచ్చారు నాకు. ఇంకా ఇవేంటో ఉన్నాయి, వద్దులేండి. ఇప్పుడు నాకు 2 ట్రోఫీస్ ఇచ్చారు, నేను ఎక్కడ చూడాలి? ఇదేంది రైంబోనా? నాకు ఇదేందో రైంబో వచ్చింది, ఇది కూడా నేను ఎక్కడ యూజ్ చేయాలి? క్యారెక్టర్స్ లాగా వచ్చా ఇక్కడ. ఇదేంది గుద్దే దానిలో వచ్చిందా నాకేందన్నా? ఏందో 2 వచ్చాయి గైస్, ట్రోఫీస్ 2 ట్రోఫీస్ వచ్చాయి. దీంట్లోనా? దీంట్లో కూడా లేదే, ఇంకెక్కడ చూడాలి? ఇగోండి ఇక్కడ ఉంది. మనం నడిస్తే ట్రోఫీస్ పడుతుండే, బాగుందన్నమాట. ఇది కూడా ఎక్కిప్ చేసుకున్నా. క్యారెక్టర్ ఇదే పెట్టుకుందామా మారుదామా? ఇదే. ఇటు చూడండి, యూనిక్ క్యారెక్టర్ కొంచెం బాగుందన్నమాట, డైనోసార్ లాగా. నేను డైనోసారే అంటారా, డ్రాగన్ అంటారా? ఏమో గైస్, నాకు అర్థం కావట్లేదు. డైనోసార్ అంటారా, డ్రాగన్ అంటారా? ఎక్యూబ్ కాలేదా? నేను ఎక్యూబ్ కొట్టాలా? ఓకే, ఎక్యూబ్. బాగుంది. వెనకాల ఒక షీల్డ్ ఉంది, అలాగే చేతులకి షీల్డ్ కూడా ఉంది, 2 చేతులకి ఉంది. వీడి పనులు చూడండి, 4 పనులు ఉన్నాయి. ఇదేంటో కొత్త కొత్తటివన్నీ వదిలేస్తాడు గైస్. ఇదేంది ఫ్రెండ్స్, ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు ఏంది. ఇప్పుడు ఏం కొట్టాలి నేను? ఇది నా ఐడి, ఎవరైనా కావాలంటే చూడండి నా ఐడి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇదేంది ర్యాంకా? ఇదేందో ర్యాంక్ నాకు తెలీదు, ఏం చేయాలో. ఇవేంటివి స్పిన్సా? ఇది కూడా ఏంటో నాకు తెలియట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు కొత్త ఏమైనా గేమ్స్ ఉన్నాయి ఇంకా ఆడేటివి? స్పిన్స్ ఇవన్నీ ఇగోండి. ఇక్కడ నేను కొనుక్కోవచ్చా ఇవి? ఇవి పెట్టుకొని ఈ క్యారెక్టర్ ఏదో గ్యాల్ ఎగరేది కొంచెం బాగుంది. ఈ విజిల్స్ పెట్టి నేను కొనుక్కోవచ్చు గైస్ ఇవన్నీ. ఇగోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఓకే, నా దగ్గర అయితే ఎక్కువలు 80 ఉన్నాయి అంతే, వద్దులేండి ఇప్పుడే, తర్వాత కొందాం. ఓకే, ఇంకొకటి ఇదేంది? ఇంకొకటి మ్యాచ్ ఆడి చూద్దాం ఇప్పుడు అయితే ఈ కొత్త క్యారెక్టర్ పెట్టుకొని. ఓకే, లోడింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఏమొస్తాయో చూద్దాం, కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. ఓకే, ఇదేందో వచ్చింది జంగిల్ రోల్. నేను పెట్టిండే పేర్లు కూడా ఉన్నాయి, అంటే దీని పేర్లు కాదులేండి ఇవి. జంగిల్ రోల్ అనేది దీని పేర్లేండి. మేమైతే కొన్ని వేరే పేర్లు కూడా పెట్టాము వేరే దానికి, మీరు చూసి ఏమనుకోకండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. ఓకే, నేనే ముందంజలో ఉన్నాను అనమాట, అందరికంటే ముందుగా ఉన్నాను. ఓకే, దీంట్లో అయితే 12 మంది విన్ కావచ్చు. అక్కడ టైమర్ పడింది, ఇప్పుడు 20 సెకండ్స్ అయింది. ఓకే, నేనే ఫస్ట్లో ఉన్నాను ప్రస్తుతానికి అయితే, నా వెనకాల వస్తున్నారో అలా తెలీదు. ఓకే, ఇంకా వెళ్దాం. ఇక్కడ ఉంది వెళ్ళేకి. అయ్యో గాయస్, జస్ట్ మిస్ అసలు. అక్కడ జారుకోకుండా ఉంటే నేను విన్ అయిపోయాను, కొంచెంలో జారింది అక్కడ. ఈసారి నేనే గెలుస్తానండి. అదిగోండి వచ్చేసాం, అబ్బా దుంకేసాం. ఓకే, ఈ పిడ్చి బాగుంది. ఇంకా ఇక్కడ రాక్స్ ఉన్నాయి, ఇక్కడ జంప్ చేసి వెళ్దాం. ఇక్కడ ఇదేంది ఉంది, నేనైతే సెకండ్ గైస్, అక్కడ పడుకుంటే నేనే ఫస్ట్ వచ్చాను, ఏడాడో ఫస్ట్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఉన్నారు, ఇంకా యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి, ఇడు బాగున్నాడు కదా. ఏంది గైస్, ఇంక 4 చేతులు ఉన్నాయి గైస్. ఈ క్యారెక్టర్ బాగుంది. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ కావాలంటే ఎలా? నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇదేంది? ఓహో, ఇది కూడా కొంచెం యూనిక్ క్యారెక్టరే. రానా వెహికల్ కు ఉంటుంది చూడండి, అలాగుంది ఈయన తలకాయ మీద, అంటే బ్యాంబూ కాప్టర్ లాగా ఉంది అనుకోండి. ఆహా, బ్యాంబూ కాప్టర్ వేసుకొని తిరుగుతుండే బ్యాగ్ లో వీడు. అబ్బా. నెక్స్ట్ ఇంకా యూనిక్ క్యారెక్టర్స్ ఏం లేవా? ఇంకా ఇద్దరైతే వెళ్ళాలి, 10 మంది వచ్చేసారు. ఇటు చూడండి, స్పాంజ్ బాబ్ అయితే ఇక్కడికి వచ్చేసాడు గైస్. ఇగోండి, వీళ్ళిద్దరు పక్కనే ఉన్నారు, యూనిక్ క్యారెక్టర్స్. స్పాంజ్ బాబ్ ఎవరైనా చూసారా? స్పాంజ్ బాబ్ దాన్ని ఏమంటారు, కార్టూన్. నేనైతే చూసేసా మొత్తం చిన్నప్పుడు. ఈ షార్క్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నాడు. వీళ్ళు చూడండి, గ్యాల్లో ఈత కొడుతున్నారు. ఏంది గైస్ ఇది, గ్యాల్లో ఈత కొడుతున్నారు. స్పాంజ్ బాబ్ అండ్ షార్క్ గ్యాల్లో ఈత కొడుతున్నారు. అందరూ కింద పడిపోయారు. నేను ఎక్కడున్నాను కనిపెట్టుకోండి. ఇగ్గోండి, ఇక్కడ వారణకున్నాను అనమాట, రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదేందో ఇంకోటి వచ్చింది.
నేను దీనిలోకి పేరు పెట్టింది అయితే రారీల్ది. అంటే లారీలన్నీ ఇక్కడ వస్తున్నట్లున్నాయి. అంటే ట్రక్స్ అన్నమాట లారీలు అంటే, మా కల్లా ఇక్కడ లారీలు అంటాం ట్రక్స్. ఓకే, జంప్ చేసుకుంటే అయితే నేనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను, అంటే ముందంజలో ఉన్నాను, ముందరకు ఉన్నాను అనమాట అందరికంటే. వాళ్ళు వెనకల్లే ఉన్నారు, ఇగ్గొండి అందరూ అక్కడక్కడ ఆడుకుంటున్నారు. నేనైతే చాలా ముందరకు వచ్చేసాను. జస్ట్ అలా ఎగురుకుంటుంటే విన్ అయిపోయాను నేనైతే. 6 మంది వచ్చేసారు విన్నర్స్. ఇంకొని వీళ్ళంతా పడిపోయారు. ఇక్కడ మేము 6 మంది ఉన్నాము. ఓకే, లాస్ట్ రౌండ్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఏమొస్తుందో చూద్దాం లాస్ట్ రౌండ్లో. ఇదేంది కొత్తది? ఏంది ఇది? జంగల్ ఏందో కొత్తది గైస్, ఏందో చూద్దాం. వెనకాల బోట్ ఉంది, ఇప్పుడు బోట్లోకి ఎక్కాలా? లేదు లేదు, వీళ్ళు ముందరికి వెళ్తున్నారు అంటే ముందరికి వెళ్ళాలి నేను కూడా. దీన్ని తప్పించుకోవాలి. ఇవేంటి అప్ అండ్ డౌన్స్. ఓకే, ఆ జంప్ బాగా తగిలింది గైస్, మళ్ళీ తగిలింది. ఓకే, ఇంకా లాస్ట్ ఉంది. బాగా తగిలింది, మళ్ళీ తగిలింది, మళ్ళీ తగిలింది గైస్. అయ్యో, ఇది నన్ను వెళ్ళని కదా. వెళ్ళాములేండి. అక్కడ చూడండి ఎంత పెద్ద డైనోసార్ ఉందో, అరుస్తుంది అది. అయ్యో, ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? కిందకి దుంకుదాం. కింద చిన్న చిన్న డైనోసార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద డైనోసార్ వస్తుంది. ఇక్కడ కింద చిన్న చిన్న డైనోసార్స్ వస్తున్నాయి, అది నన్ను గుద్దుతున్నాయి. నేను ఒక డైనోసార్ని తప్పించుకోవాలి నేను. ఆ పెద్ద డైనోసార్ వస్తుంటే చూసారా, భూమి మొత్తం షేక్ అయిపోతుంది. ఓ మై గాడ్ గైస్, చాలా బాగా డెవలప్ చేశారు ఈ గేమ్ని. చాలా బాగుంది గైస్. నేను చూసినప్పుడు అయితే అప్పుడు ఏం లేకపో, ఒకప్పుడే బాగుండే గేమ్, ఇప్పుడు ఏందో నాకు అర్థం కావట్లేదు. చాలా రోజుల తర్వాత ఆడుతున్నా. ఇది కింద పడుతూనే ఉన్నాను నేను, పైకి ఎగిరే మళ్ళీ కింద పడ్డా. అయ్యో, నాకు ఆడేకి రావట్లేదు గైస్. ఓకే, లాస్ట్ రౌండ్ని ఒకటి వెళ్ళాలి విన్ అయ్యడానికి. ఆల్రెడీ 1 minute అయిపోయింది, అంటే టైం లిమిట్ లేదు దీనికి. ఓకే, విన్ అయిపోయాను నేను. ఓహో, ఇదే అనమాట. చాలా బాగుంది గైస్ ఇదైతే. ఈ గేమ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ రౌండ్ మాత్రం, దీని పేరు డైనోసార్ వరల్డా, జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ అని పెడుతున్నారు దీని పేరు. ఓకే గైస్, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ ఏమన్నా అడగాలంటే కామెంట్లో అడగండి. రేపు కూడా ఒక గేమింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.